Hi guys, welcome to my channel She Needs. నా పేరు రేణు. హోలీ ఈజ్ రౌండ్ ద కార్నర్. సో ఈ వీడియోలో నేను మీతో ఈ హోలీ పార్టీ లుక్ క్రియేట్ చేశాను. అండ్ ఆల్సో సమ్మర్స్ వచ్చేసినాయి కాబట్టి మీ మేకప్ని లాంగ్ లాస్టింగ్ ఎలా ఉంచాలో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేశాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. అండ్ యాజ్ యూజువల్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో షాల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గో. ఓకే గైస్, సో లెట్స్ బిగిన్ ద మేకప్. సో ఈరోజు నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ నా లేటెస్ట్ పర్చేజెస్ అన్నీ పౌచ్లో రెడీగా పెట్టుకున్నాను. సో లెట్స్ బిగిన్ విత్ ద స్కిన్ కేర్. ఓకే గైస్, సో మేకప్లోకి వెళ్ళబోయే ముందు కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాం. స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ కేర్ ఫస్ట్ స్టెప్లో నేను ఈ టోనర్ యూజ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ప్లమ్. దిస్ ఈజ్ బల్గేరియన్ వ్యాలీ రోజ్ వాటర్ టోనర్ విత్ హైలరానిక్ యాసిడ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ఇది నేను నా ఫేస్ మీద స్ప్రిట్స్ చేసుకొని సో ఈ టోనర్ని నేను నా ఫేస్ మొత్తం స్ప్రే చేసుకొని ఫింగర్స్తో కొంచెం డ్యాప్ చేస్తాను. సో దట్ ద ప్రోడక్ట్ సింక్స్ ఇన్ టు మై స్కిన్ అండ్ ఇట్స్ రెడీ ఫర్ ద సెకండ్ స్టెప్. సో ఈ టోనర్ స్కిన్లో మంచిగా సింక్ ఇన్ అయింది. సో దీని తర్వాత నేను స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తాను. సో మాయిశ్చరైజ్ చేయడానికి నేను యూస్ చేస్తున్నాను ద ఫేస్ షాప్ రైస్ సెరమైడ్ మాయిశ్చరైజింగ్ ఇమల్షన్. సో ఇది ఒక మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్. సో ఇది మన స్కిన్కి మంచి హైడ్రేషన్తో పాటు ఒక నైస్ గ్లోయీ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ స్కిన్లో కొంచెం అబ్జార్బ్ చేసుకోవడానికి ఒక 30 seconds టైం ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. 30 seconds అయిపోయింది అండ్ అప్లై చేసిన మాయిశ్చరైజర్ స్కిన్లో చాలా మంచిగా అబ్జార్బ్ అయిపోయింది. సో లెట్స్ కంటిన్యూ మాయిశ్చరైజింగ్ ఆర్ లిప్స్ ఆల్సో. సో మాయిశ్చరైజ్ చేయడానికి లిప్స్ నేను యూజ్ చేస్తున్నాను నివియా పామగ్రనేట్ షైన్ లిప్ బామ్. మన స్కిన్ మేకప్ చేయడానికి రెడీ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద మేకప్. సో ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి నాకు నా మేకప్ కొంచెం మ్యాట్ లుక్ కావాలని అనుకుంటున్నాను. బికాజ్ మేకప్ చాలాసేపు ఉండాలి కదా. సో అందు గురించి ఈరోజు నేను ఒక మ్యాట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్. దిస్ ఇస్ ద ఫోటో ఫోకస్ ఫేస్ ప్రైమర్ ఇన్ ద మ్యాట్ వేరియంట్. ప్రైమర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్లీ ఈరోజు. సో మీ మేకప్ని లాంగ్ లాస్టింగే చేయడం కాకుండా మీ స్కిన్ ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు అప్లై చేసే ఆ కెమికల్స్ లేదంటే ఆ కలర్స్ అన్నది మీ స్కిన్లోకి వెళ్లకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ క్రియేట్ చేస్తుంది. సో దట్ యువర్ స్కిన్ ఈజ్ సేవ్ ఫ్రమ్ ఆల్ ది హార్ష్ కెమికల్స్. సో ఈరోజు నా డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి కలర్ కరెక్టర్ యూజ్ చేస్తాను. బికాజ్ ఈరోజు నేను కన్సీలర్ అప్లై చేయట్లేదు. సో కలర్ కరెక్ట్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను బ్లూ హెవెన్ హెచ్డి ఆల్ ఇన్ వన్ మేకప్ స్టిక్ అండ్ ఐఎమ్ ఇన్ ద షేడ్ చాక్లెట్. సో ఇది ఆల్ ఇన్ వన్ మేకప్ స్టిక్. సో కన్సీల్ చేయడానికి షేడ్ చాలా మంచిగా సూట్ అవుతుంది. సో బ్లెండ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మీరు సెట్ చేయడానికి పౌడర్ ఏం యూజ్ చేయక్కర్లేదు ఈ మేకప్ స్టిక్ యూజ్ చేస్తే. సో కలర్ కరెక్టింగ్ కూడా అయిపోయింది కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫౌండేషన్. సో ఈరోజు నేను ఫౌండేషన్ కోసం యూజ్ చేస్తున్నాను మిస్ క్లేయర్ ఎవ్రీడే ఫౌండేషన్ అండ్ ఐఎమ్ ఇన్ ద షేడ్ న్యాచురల్. ఈ ఫౌండేషన్ మీడియం టు బిల్డబుల్ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్. సో అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు కవరేజ్ ఎక్కువ కావాలి అని అంటే మీరు బ్రష్ యూజ్ చేయండి. లేదు న్యాచురల్గా కావాలి అంటే బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయండి. నాకైతే న్యాచురల్గా ఉండడమే ఇష్టం కాబట్టి నేను బ్యూటీ బ్లెండర్ యూజ్ చేశాను. బట్ ఈ ఫౌండేషన్ ఈ మేకప్కి చాలా బెస్ట్. ఎందుకనంటే నేను కన్సీలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇదే కన్సీలర్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేస్తుంది. కలర్ కరెక్టింగ్ కూడా చాలా హెల్ప్ అయింది అనమాట. డార్క్ సర్కిల్స్ అన్నీ హైడ్ అయిపోయాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. సో ఫౌండేషన్ అప్లై చేయడం అయిపోయిన తర్వాత యాజ్ అ నెక్స్ట్ స్టెప్ ఈ మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నాను నేను. సో దిస్ ఈస్ ద ఫ్లవర్ బ్యూటీ సీల్ ద డీల్ హైడ్రేటింగ్ సెట్టింగ్ మిస్ట్. సో ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఈ మేకప్ ఫిక్సర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అని అంటే సో మన మేకప్ ఇంకా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అవ్వడానికి అండ్ ఈ ఎండలో మన మేకప్ స్మర్జ్ అవ్వకుండా బడ్జ్ అవ్వకుండా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో అందు గురించే మేకప్ ఫిక్సర్ యూజ్ చేసి ఈ బ్యూటీ బ్లెండర్తో నేను దాన్ని మేకప్ని సెట్ చేస్తున్నాను. ఇది నేను డ్రాగ్ చేయట్లేదు, జస్ట్ డ్యాప్ చేస్తున్నాను. సో దట్ మన మేకప్ అంతా మంచిగా సెటిల్ అవుతుంది అండ్ మూవ్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది.
సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ ఐ మేకప్. సో ఈరోజు నేను ఐ మేకప్ కోసం యూజ్ చేస్తున్నాను మార్స్ కాస్మెటిక్స్ స్ప్రెడింగ్ కలర్స్ ఇన్ యువర్ లైఫ్ కాకెటిష్ ప్యాలెట్. ఇది ఒక 39 కలర్స్ ప్యాలెట్. సో ఈ కలర్ఫుల్ ప్యాలెట్లో నుంచి నేను 2 షేడ్స్ యూజ్ చేస్తున్నాను ఈరోజు ఐ లుక్ కోసం. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సింపుల్. బట్ బిఫోర్ దాట్ మిమ్మల్ని కొంచెం జూమ్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ ద ఐ షాడో క్లియర్లీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాలెట్లోంచి బర్గండీ షేడ్ నేను తీసుకొని ఒక యాంగులర్ బ్రష్తో నార్మల్ ఐలైనర్, ఒక వింగ్ ఐలైనర్ ఎలా అప్లై చేస్తామో సో అలాగే ల్యాష్ లైన్కి చాలా క్లోజ్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ని స్టాంప్ చేస్తూ నేను ఆ కలర్ని బిల్డ్ చేస్తున్నాను. సో ఎండ్కి వింగ్ కూడా నేను ఈ బ్రష్తోనే క్రియేట్ చేసి దాన్ని కూడా నేను థిక్గా అప్లై చేస్తున్నాను ఈ షిమ్మర్ షేడ్తో. సో సేమ్ కలర్తో నా క్రీస్ లైన్ మీద ఒక ఆర్చ్ క్రియేట్ చేస్తున్నాను. కంప్లీట్గా చేయట్లేదు, ఓన్లీ హాఫ్ ఆఫ్ మై లిడ్ చేస్తున్నాను అంతే, ఆర్ మేబీ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మెల్లిగా స్టాంప్ చేసి దాన్ని కొంచెం బిల్డ్ చేసిన తర్వాత కొద్దిగా స్లైట్గా ఎక్కడైతే నాకు హార్ష్ ఎడ్జెస్ అనిపిస్తున్నాయో అక్కడ మాత్రమే నేను లైట్గా బ్లెండ్ చేస్తున్నాను. సో నాకు కావాల్సినంత కలర్ పిగ్మెంట్ నేను ప్లేస్ చేసిన తర్వాత ఈ గోల్డెన్ షిమ్మరీ షేడ్ తీసుకొని ఏదైతే లిడ్ స్పేస్ మీద గ్యాప్ ఉందో దానికి కంప్లీట్గా ఈ స్పాంజ్ అప్లికేటర్ బ్రష్తో నేను అప్లై చేస్తున్నాను. షిమ్మర్ షేడ్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ ఈ బర్గండీ షేడ్ కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది అని అనిపిస్తుంది, సో మళ్ళీ దాన్ని సేమ్ కలర్తో ఆ లైనర్ దాని ఎఫెక్ట్ అన్నది తెలియాలి కాబట్టి అది నేను మళ్ళీ బిల్డ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ సేమ్ బర్గండీ షేడ్ని తీసుకొని నేను నా లోవర్ ల్యాష్ లైన్ మీద కూడా స్టాంప్ చేసిన తర్వాత కలర్ బిల్డ్ చేస్తున్నాను. సో కలర్ బిల్డ్ చేసిన తర్వాత దీన్ని నేను మళ్ళీ డిఫ్యూజ్ చేస్తున్నాను, మళ్ళీ స్టాక్గా కనిపించకుండా స్లైట్గా డిఫ్యూజ్ చేస్తున్నాను సో దట్ ఇట్ లుక్స్ సో సీమ్లెస్. సో ఈ ఐ లుక్ కంప్లీట్ చేయడానికి నేను కాజల్ అప్లై చేస్తాను. సో దానికోసం నేను యూజ్ చేస్తున్నాను ఫేసెస్ కెనడా మ్యాగ్నెటిక్ ఐస్ కాజల్. సో ఈ కాజల్ని నేను నా వాటర్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. సో ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి మీకు స్మడ్జ్ అవ్వకుండా చాలాసేపు అలానే ఉంటుంది. సో ఈరోజు మస్కారా కోసం నేను యూజ్ చేస్తున్నాను మేబెలిన్ కొలోజల్ మస్కారా. సో ఇది నా అప్పర్ అండ్ లోవర్ ల్యాషెస్కి అప్లై చేస్తున్నాను అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ఫాల్సీస్. ఒకవేళ మీకు కావాలి అని అంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ మస్కారా నేను వాటర్ ప్రూఫ్ అప్లై చేయట్లేదు, బట్ మీకు వాటర్ ప్రూఫ్ కావాలి అని అంటే మీరు వాటర్ ప్రూఫ్ మస్కారా అప్లై చేయండి సో దట్ అది మీరు ఒకవేళ వాటర్లో ఆడినా కానీ మీకు స్మడ్జ్ అవ్వకుండా చాలాసేపు అలానే ఉంటుంది. సో ఆ సేమ్ షిమ్మర్ షేడ్ తీసుకొని నా ఐస్ ఇన్నర్ కార్నర్కి అప్లై చేస్తున్నాను. సో ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు ద ఫేస్ మేకప్. సో నా టీ జోన్ ఇంకా అండర్ ఐస్ని నేను కొంచెం పౌడర్ చేస్తాను సో దాట్ మ్యాట్ ఎఫెక్ట్ అలానే ఉండి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా. సో దానికోసం నేను యూజ్ చేస్తున్నాను స్విస్ బ్యూటీ స్కల్ప్ లిఫ్ట్ కాంటోరింగ్ ప్యాలెట్. సో ఈ ప్యాలెట్లో నుంచి కాంపాక్ట్ పౌడర్ తీసుకొని నేను నా అండర్ ఐస్ మీద అప్లై చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత నా చిన్ మీద అండ్ ఆల్సో నా అప్పర్ లిప్స్ అండ్ ఆల్సో నా ఫోర్ హెడ్ ఇక్కడంతా అప్లై చేసిన తర్వాత బ్రష్ మీద ఏదైతే ఉందో ప్రోడక్ట్ దాన్నంతా నా ఫేస్ మీద జస్ట్ అట్లా ఒకసారి స్వర్ల్ చేస్తున్నాను. సో ఈ సేమ్ ప్యాలెట్లో నుంచి ఈ కూల్ టోన్డ్ బ్రాంజింగ్ షేడ్ తీసుకొని నేను బ్రాంజింగ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ కాంటోరింగ్ టుడే, సో ఓన్లీ బ్రాంజ్ చేస్తున్నాను ఆన్ హాలోస్ ఆఫ్ మై చీక్స్ అండ్ ఆల్సో ఆన్ మై నోస్. సో దీని తర్వాత నేను బ్లష్ అప్లై చేస్తున్నాను. సో బ్లష్ కోసం నేను యూజ్ చేస్తున్నాను ఎన్వై బే సన్సెట్ స్కైలైన్ బ్లష్. సో నా హై పాయింట్స్ హైలైట్ చేయడానికి నేను ఎన్వై బే హైలైటరే యూజ్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ షైన్ అండ్ షిమ్మర్ హైలైటర్. ఈ హైలైటర్ నా కాంప్లెక్షన్ మీద కొంచెం డార్క్ అనిపిస్తుంది, మేబీ ఐ షుడ్ హ్యావ్ పిక్ సమ్ అదర్ షేడ్. ఓకే, ఎనీవేస్ సో ఈ మేకప్ ఫిక్సర్ తీసుకొని నేను ఫేస్ మొత్తం స్ప్రిట్స్ చేస్తున్నాను అండ్ ఆల్సో సేమ్ స్పంజ్ తీసుకొని మళ్ళీ ఒకసారి డ్యాప్ చేస్తున్నాను సో దాట్ ఏదైనా ఎక్స్ట్రా పౌడర్స్ ఏమన్నా ఉంటే అవి వచ్చేసి ఇంకా మేకప్ లాంగ్ లాస్టింగ్ చేస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు ది ఫైనల్ స్టెప్ విచ్ ఇస్ లిప్స్టిక్. సో ఈరోజు నేను డార్క్ కలర్ లిప్స్టిక్ అప్లై చేద్దామని అనుకుంటున్నాను, బట్ దానికంటే ముందు లిప్స్ కూడా లైన్ చేసి ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను సో దాట్ లిప్స్టిక్ ఒకవేళ పోయినా కానీ లిప్ లైనర్ ఉంటుంది కాబట్టి లిప్స్ మీద కలర్ అలానే ఉంటుంది. సో దాని గురించి నేను యూజ్ చేస్తాను ఈ లిప్ లైనర్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద షేడ్ చెస్నట్. సో లిప్స్టిక్ కలర్ లిప్ లైనర్ లేకపోయినా కానీ ఇది ఒక న్యూడ్ షేడే కాబట్టి ఇది పిక్ చేశాను. సో ఓవరాల్ లిప్స్కి లైన్ చేసి దీంతోనే ఫిల్ చేస్తున్నాను. వావ్, ఈ షేడ్ కూడా యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది, కాకపోతే లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి లిప్స్టిక్ దీని మీద నేను ఒక లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేస్తాను అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్ అండ్ ఐఎమ్ ఇన్ ద షేడ్ బిహైండ్ ద బ్లీచర్స్. నా హెయిర్ కొంచెం సెట్ చేసుకొని ఐల్ బీ రైట్ బ్యాక్.
ఓకే గైస్, సో దిస్ ఇస్ ది ఫినిష్డ్ లుక్. ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఆన్ దాట్ నోట్, ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బట్ బిఫోర్ యూ లీవ్, ప్లీజ్ గివ్ దిస్ వీడియో బిగ్ ఫ్యాట్ థమ్స్ అప్ అండ్ bye.